అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సికింద్రాబాద్ దగ్గరలో ఉన్న తాజ్ 3 స్టార్ ఏదైతే హోటల్ ఉందో అందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కూడా 2 రోజుల క్రితం 308 రూమ్ ని బుక్ చేసుకోవడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం ఎవరైతే ఈ సర్వీస్ బాయ్ ఉంటాడో అతను వెళ్ళి సర్వీస్ చేయడానికి డోర్ కొట్టగా అసలు ఎంతసేపటికి కూడా డోర్ తీయకపోవడంతో వాళ్ళ దగ్గర ఉన్న ఎమర్జెన్సీ కీ ఉపయోగించి మరి ఆ డోర్ ని తీయగా ఆ ముగ్గురు కూడా స్పృహ తప్పి పడిపోవడంతో వెంటనే అంటే స్పృహలో లేకపోవడంతో వెంటనే 100కి డయల్ చేసి పోలీసులని ఆశ్రయించడం జరిగింది. పోలీసులు వచ్చి వాళ్ళ వివరాలను తీసుకుని దగ్గరలో ఉన్న యశోద హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. అయితే పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం కనుక చూసుకుంటే ఎవరైతే ఒకే కుటుంబానికి చెందిన సృజన్ అలాగే నారాయణ పద్మావతి ఎవరైతే అంటే తల్లి తండ్రి ఒక కొడుకు ఎవరైతే ఉన్నారో సృజన్ అతనికి 23 సంవత్సరాలకు అతనికి ఈ సంవత్సరంలోనే ఫిబ్రవరి 20, 2024 14వ తేదీన పెళ్లి కూడా జరిగింది. అంటే పెళ్లి జరిగి ఒక 3-4 నెలలు కూడా అవ్వకపోవటం కూడా ఇక్కడ అనుమానాస్పదంగా అయితే పోలీసులు చూస్తున్నారనే చెప్పొచ్చు. అయితే ఈ ముగ్గురు కూడా ఈ నెల 5న ఏదైతే ఇప్పుడు తాజ్ 3 స్టార్ హోటల్ ఉందో ఆ హోటల్కి వచ్చి అక్కడ 308 రూమ్ని బుక్ చేసుకోవడం జరిగింది. అయితే పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళు ఎవరైతే ఇప్పుడు ఒకే కుటుంబానికి చెందిన వీళ్ళు ఉన్నారో వీళ్ళు అది కూడా కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో చెంచుపల్లి అక్కడ ఉంటూ ఉంటారు. అయితే ఈ చెంచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైతే ఇప్పుడు సృజన్ భార్య ఉందో ఆ సృజన్ భార్య ఈ అత్తమామ వేధిస్తున్నాడు, హస్బెండ్ అంటే భర్త ఎవరైతే ఉన్నాడో సృజన్ అతను నన్ను పదే హింసిస్తున్నాడు అంటూ కూడా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. దానికి సంబంధించి కూడా కోడలు కావ్య ఎవరైతే ఉందో అంటే సృజన్ భార్య కావ్య పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో వీరి మీద 498A కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అంటే ఈ ఏదైతే ఇప్పుడు సృజన్ కుటుంబం ఉందో ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బాగా అంటే మా పరువు పోయింది, మా కోడలు మమ్మల్ని హింసిస్తూ మా మీదే రివర్స్ కేసు పెట్టింది అంటూ కూడా ఎంతగానో మనస్తాపానికి గురై ఈ నెల 5వ తేదీన ఏదైతే ఇప్పుడు సికింద్రాబాద్లో తాజ్ 3 స్టార్ ఏదైతే హోటల్ ఉందో అందులో రూమ్ బుక్ చేసుకొని అంటే మనస్తాపానికి గురై మా మీదే చిత్రహింసలు చేస్తూ మా మీదే రివర్స్ కేసు పెట్టింది అంటూ కూడా మనస్తాపానికి గురై మా పరువు పోయింది అంటూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్న ఏదైతే ఈ హోటల్ ఉందో అక్కడ 308 రూమ్ తీసుకొని వాళ్ళతో తెచ్చుకుని ఏదైతే కూల్ డ్రింక్ అలాగే ఏదైతే పురుగుల మందు ఉందో దాన్ని కలుపుకొని తాగారనేది కూడా మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. అయితే పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం కూడా ఇదంతా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి చిన్న ఏజ్లోనే పెళ్ళే చేయడం, అదేవిధంగా చేసిన కొన్ని నెలలకే ఈ విధంగా తమ కొడుకు జీవితం అనేది ఈ విధంగా అవ్వడం అనేది ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేక ఇంకా ఒకగానొక కొడుకు జీవితం ఈ విధంగా అయిపోయిందంటూ కూడా పోలీసు ఎవరైతే ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు మనస్తాపానికి గురై ఈ విధంగా చేశారంటూ కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతానికి ఒకే కుటుంబానికి చెందిన ఎవరైతే సృజన్ అలాగే నారాయణ పద్మావతి ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు వీళ్ళు యశోద హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతున్నారు. పోలీసులు మరిన్ని వివరాలు తీసుకుని అయితే ఈ కేసుని దర్యాప్తు చేపడుతున్నారనే విషయాలు కూడా క్లియర్ గా తెలుస్తూ ఉన్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.